హలో ఆల్. అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అసలు మర్చిపోకండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ థింగ్స్ సంజు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నేను గుంత పొంగనాలు చేస్తున్నాను మిగిలిన దోసపిండితో. నార్మల్‌గా దోసపిండితో చేస్తారు. లేదంటే సెపరేట్‌గా రవ్వతో అలా కూడా చేసుకోవచ్చు. బట్ నేనిక్కడ దోసపిండితో చేస్తున్నాను. వీటిని ఈవినింగ్ స్నాక్స్‌లోకైనా, లేదంటే డిన్నర్‌లోకైనా, బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా ఎలా అయినా తినేయొచ్చు. చాలా చాలా బావుంటాయి. టేస్టీగా ఉంటాయి. నాకైతే దోసపిండితోనే ఎక్కువ ఇష్టం. చాలా అనిపిస్తాయి. ఇంకా దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు అండ్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్. ఆల్రెడీ నేను దోసపిండిలో సాల్ట్ వేశాను. సో, కొంచెమే సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మరీ ఎక్కువైతదని చెప్పి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వీటన్నిటిని నీట్‌గా కలుపుకోవాలి. వెంటనే వేసేసుకోవచ్చు. ఇవన్నీ నీట్‌గా కలుపుకొని కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వేసుకోవచ్చు. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవద్దు. మరీ లూజ్ అయిపోతుంది. అప్పుడు గుంత పొంగనాలు రావన్నమాట. సో, అందుకని ఈ ఈ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకి ఇలా కలుపుకోండి. ఆ తర్వాత గుంత పొంగనాలు ప్యాన్ ఉంటుంది కదా! అది తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని కొంచెం ప్రీహీట్ చేసుకోండి. ఆ తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకా పిండిని ఇందులోకి వేసుకోవడమే. చాలామందికి ఇవంటే చాలా ఇష్టం ఉంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. యాక్చువల్‌గా నేను ఎప్పుడో ఒకసారి చేస్తాను. చెయ్యను. రేర్‌గా చేస్తాను. ఎక్కువ దోస అవి తింటుంటాం కదా! దోస, ఇడ్లీ అలా బోర్ కొట్టినప్పుడు ఇంకా ఆ పిండితో ఇలా చేస్తుంటాను ఎప్పుడో ఒకసారి. సో, ఇంకా ఆయిల్ హీట్ అయిపోయింది కదా! ఇంకా పిండినంతటిని గుంతల్లోకి వేసేసుకోవాలి. మరీ నిండుగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్‌లో కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో కాల్చుకుంటేనే ప్రాపర్‌గా కుక్ అవుతాయి. లేదు అంటే పైనేమో క్రిస్పీగా ఉంటది. లోపల అసలు కుక్ అవ్వదు. అందుకని చెప్పి ఇలా మధ్య మధ్యలో చూస్తూ కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కాల్చుకోవాలి. మూత పెట్టేసి. కొంచెం పైన అంతా తడిగా ఉన్నప్పుడే రివర్స్ తిప్పుకోవాలి. యాక్చువల్‌గా అయితే నేను ముందే తిప్పాల్సింది. కొంచెం మిడిల్‌లోవి కొంచెం మాడిపోయాయి. రిమైనింగ్ అంతా బానే వచ్చాయి కానీ, టేస్ట్ అయితే చాలా చాలా బావుంది. ఇంకా రిమైనింగ్ అన్నిటిని ఇలా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత కూడా కొంచెం గ్యాప్ పెట్టేసి, మళ్ళీ 5 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలి. మరి హై ఫ్లేమ్‌లో కాదు. లేదంటే లోలో పెట్టినా సరే అవి కుక్ అవ్వవు. ఇంకా మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి అన్నిటిని అలా తిప్పుకొని కాల్చుకున్న తర్వాత ఇంకా ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవడమే. కొబ్బరి చట్నీ గానీ, పల్లీ చట్నీ గానీ, ఏ చట్నీతో అయినా చాలా చాలా బావుంటాయి. మీరు ఏ చట్నీ ప్రిఫర్ చేసినా ఓకే. బట్ చట్నీ అయితే కామన్‌గా ఉండాలి. చట్నీ లేకుండా అయితే తినలేము. తినొచ్చు బట్ నాకైతే చట్నీ మస్ట్ అండ్ షుడ్. మా ఇంట్లో వాళ్ళు కూడా చట్నీ అడుగుతారు. నేనిక్కడ కొబ్బరి చట్నీ చేశాను. సో, ఇంకా కొబ్బరి చట్నీతో తినేసాము. చాలా చాలా బావున్నాయి. ఓకే. కుదిరితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. అస్సలు మర్చిపోకండి. ఇంతే అండి ఈ వీడియో. బాయ్ బాయ్.